హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. అంటే వీడియో వచ్చేసి నేను ఎన్ని పూజలు చేస్తాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు. ఒక్కొక్కరు అసలు పూజలు చేయరు, దీపం పెట్టరు, అయినా వాళ్ళకి అన్నీ బాగుంటాయి, మనకే ఎందుకు ఇలా అవుతుంది అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటామండి. సో అది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పూజలు చేసే వారికి కష్టాలు, పూజలు చేయని వారికి ఎందుకు ఇలా, పూజలు చేసే వారికి దౌర్భాగ్యం ఎందుకు, పూజలు చేయని వారికి అన్ని అనుకున్న కోరికలు నెరవేరుతాయి, ఇలా ఎందుకు అనే దానికి నారద మహర్షి విష్ణుమూర్తి మధ్యన జరిగిన సంభాషణ ఒక చిన్న విశ్లేషణ మీతో విశ్లేషించుకుంటాను. ఓకేనా అండి? రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కువ పూజలు చేసే వారికి దౌర్భాగ్యం ఇంకా దుఃఖం ఎందుకు మిగులుతాయి? నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మీరే. చాలామంది అనుకుంటూ ఉంటారండి, ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలే వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి ఎంత మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాము. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణుని ప్రశ్నించాడు, ఎందుకు మీకు ఎక్కువ పూజలు, నిత్యం మీ నామస్మరణతో ఉన్న వారికి దుఃఖాన్ని ఇస్తున్నారు. అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించని వారికి ఎవరికి ఏ దానం చేయరు, కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తుంటారు అని అడిగాడు. అయితే దీనికి శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలా ప్రశ్న వేశాడు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు, నారద, మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలు ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దాంరా అని అంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షులు వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తుండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి భగవాన్ విష్ణువు ఇలా అడుగుతారు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగారు. మాకు బాగా ఆకలిగా ఉందండి, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు, మీ బాబు సొమ్మమైనా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళు అని అంటాడు. మేము యాచకులము, భిక్ష అడుగుతున్నాము అంటే వెళ్ళు బయటకు పోండి అని అంటారు. ఆ నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని స్వామిని బయటకు తీసుకువచ్చి, సేటు ఎంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు కోరగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి, మీ ఇంట సిరి సంపదలు పెరగాలి అని వరాన్ని ఇచ్చాడు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువుల చేతులను పట్టుకొని ఇలా అడిగారు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు, మిమ్మల్ని అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి, పదనారద వెళ్దాం అంటాడు. అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూరి గుడిసె కనిపిస్తుంది. అక్కడ ఒక అమ్మ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉంది అమ్మ, తినడానికి ఏమైనా పెట్టవా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది రోజు నాకు పాలను ఇస్తుంది, పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి స్వామి అని వారిని ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకువచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలి తీర్చాలి అనుకుంది. పాలు ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. భగవాన్, ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను ఆ ఆవు చనిపోవాలి అని దీవించాడు. నారదుడు అంటున్నారు, ప్రభు, మీ ఈ స్వరూపం నాకు నచ్చడం లేదు, ఆ సేటు అవమానిస్తే అతనికేమో ఇంకా ధనం అభివృద్ధి కావాలి అని దీవించారు. ఈ తల్లి ఆవు పాలను మనకిచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటారు. దానికి స్వామి ఇలా అంటాడు, నారద, నువ్వు నా లీలను అర్థం చేసుకోలేదు అని అంటారు. స్వామి, మీరు నాకు చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు. దానికి స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆ ఆవు మీద తనకు చాలా ప్రేమ పెంచుకుంది, తన మనస్సు దాని మీదనే ఉంది, ఆవిడ ఆ ఆవుకి సేవ చేస్తూ చనిపోతుంది, చనిపోయే సమయంలో విచారిస్తుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుంది, ఆ ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు,
విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు. అందుకు నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని అన్నారు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది. మరి ఆ సేటుకు ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా, దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా చాలా ప్రేమ ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వదించాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తే ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతను ఎప్పటికీ భగవంతుణ్ణి చేరుకోలేడు. సుఖలోకాలు అతనికి ప్రాప్తి ఉండవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామస్మరణతో సత్కర్మలు చేస్తూ ముందుకు సాగండి. సో ఇదండి, నాకైతే ఈ స్టోరీ బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కూడా చెప్పండి. అంటే మనకు ఎప్పుడు ఏది ఎలా పొందాలో అలా పొందుతాము, అంతేగాని ఎదుటి వారికి ఉంది కదా అని మనకు ఉండాలనే రూల్ లేదండి. ఎవరి కర్మానుసారం వాళ్ళకే జరుగుతుందండి. వాళ్ళ కర్మలో అది రాసింది, మన కర్మలో ఇది రాసింది. వాళ్ళు అలా పైకి వెళ్ళిపోతున్నారు అంటే అది వాళ్ళ అదృష్టం. మనం ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, ఆన్ స్పాట్ సాల్వ్ అవుతుందా అనేది ఆలోచించుకోవాలి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా భగవంతుడు ఉన్నాడండి. నాకైతే మా అమ్మ ఉంది, మా శివయ్య ఉన్నాడు. వాళ్ళు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇట్టే తీర్చేస్తూ ఉంటారండి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.